గణేశుడు సాధారణ దేవుడు కాదు. ఆయన విఘ్నాలను తొలగించే దేవుడు. జ్ఞానం మరియు బుద్ధి యొక్క స్వరూపం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలని నిర్ణయించింది. ఆమె తన శరీరంపై ఉన్న పసుపు, హల్దీతో ఒక చిన్న బాలుడి రూపాన్ని తయారు చేసింది. ఆ రూపంలో తన శక్తిని ప్రవేశపెట్టి అతనికి ప్రాణం పోసింది. ఆ బాలుడే గణేశుడు. పార్వతి ప్రేమగా అతనితో ఇలా చెప్పింది: నేను స్నానం చేస్తున్నంతవరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు. గణేశుడు తన తల్లి మాటను ఖచ్చితంగా పాటించడానికి ద్వారం వద్ద కాపలా కాస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చాడు శివుడు. అతను తన గృహంలోకి వెళ్లాలని ప్రయత్నించాడు. కాని గణేశుడు అతన్ని ఆపాడు. నా తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరూ లోపలికి వెళ్లలేరు అని ధైర్యంగా చెప్పాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. తనను ఎవరో అడ్డుకోవడం అతనికి కొత్త అనుభవం. మొదట శాంతంగా చెప్పాడు. కాని గణేశుడు తగ్గలేదు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. చివరికి యుద్ధంగా మారింది. దేవతలు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఈ చిన్న బాలుడు శివుడితో సమానంగా పోరాడుతున్నాడు. కాని కోపంతో ఉన్న శివుడు తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ ప్రహారం గణేశుడి తలను వేరుచేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే పార్వతీదేవి తీవ్రంగా ఆగ్రహించింది. ఆమె కోపం భయంకరంగా మారింది. ఆమె తన శక్తులను విడుదల చేసింది. సృష్టి మొత్తం నాశనం అవుతుందనే స్థితి వచ్చింది. దేవతలు భయంతో వణికిపోయారు. వారు శివుడిని వేడుకున్నారు, దయచేసి ఈ పరిస్థితిని సరిచేయండి అని. అప్పుడు శివుడు అన్నాడు: ఉత్తర దిశలో ముందుగా కనిపించే జీవి తలను తీసుకురండి. దేవతలు వెంటనే వెళ్లారు. మొదట కనిపించింది ఒక ఏనుగు. వారు ఆ ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ తలను గణేశుడి శరీరానికి జతచేశాడు. తన దివ్య శక్తితో మళ్లీ ప్రాణం పోశాడు. అలా గణేశుడు తిరిగి జీవించాడు ఏనుగు తలతో. తర్వాత శివుడు అతనికి గొప్ప వరం ఇచ్చాడు. ప్రపంచంలో ఏ శుభకార్యమైనా మొదట నిన్నే పూజిస్తారు. పార్వతి కూడా సంతోషించింది. ఆమె తన కుమారుడిని ఆశీర్వదించింది. అప్పటినుండి గణేశుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. అంటే అడ్డంకులను తొలగించే దేవుడు.